మన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేస్తే బోలెడు జ్ఞాపకాలు కదా. క్లౌడ్లో అయితే మన లైఫ్ డేటా అంతా భద్రంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో దొరికేస్తుంది. ఇదంతా చాలా సింపుల్ అనిపిస్తుంది. నిజమే, పైకి సింపుల్ గానే కనిపిస్తుంది. కానీ ఈ సింపుల్ యాక్సెస్ వెనుక దాదాపు 300 సంవత్సరాల టెక్నాలజీ ప్రయాణం ఉంది. ఈ రోజు మనం ఈ కథ గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ కథ 1725లో ఫ్రాన్స్ లోని లియోన్ నగరంలో మొదలైంది. అక్కడ బేసిల్ బౌచన్ అనే ఒక నేత కార్మికుడు ఆయన పట్టుబట్టలు నేసే మగ్గాలకు డిజైన్లు నేర్పించడానికి ఒక గట్టి అట్ట మీద రంధ్రాలు చేశాడు. ఆ రంధ్రాల వరుసలను బట్టి సూదులు కిందకి పైకి కదులుతూ కావాల్సిన డిజైన్ వస్తుంది. అంటే మనిషి మెదడులో కాకుండా బయట ఎక్కడో సూచనలు దాచడానికి, అంటే ప్రోగ్రామింగ్ గురించి మనిషి వేసిన మొట్టమొదటి అడుగు ఇది. అంటే డేటాని భౌతికంగా స్టోర్ చేయడం అన్నమాట. ఈ ఐడియా నుంచి ఇప్పటి మన ఫోన్ లో ఉండే ఫ్లాష్ డ్రైవ్ వరకు ఎలా వచ్చాం, మధ్యలో ఏం జరిగిందో చూద్దాం. ఈ బేసిల్ బౌచన్ పంచ్ కార్డ్ ఐడియా అప్పట్లో కొన్ని పెద్ద పెద్ద సమస్యలకు చక్కటి పరిష్కారం చూపింది. ముఖ్యంగా ఒకే డిజైన్ ను తప్పులు లేకుండా మళ్ళీ మళ్ళీ చేయడం, అదే రిపీటబిలిటీ. మనుషులు చేస్తే తప్పులు దొరలడానికి అవకాశం ఉంది కదా, అలాగే పని వేగం కూడా పెరిగింది. ఎందుకంటే ప్రతిసారి మగ్గాన్ని సెట్ చేయాల్సిన పని తగ్గింది. ఇంకా చెప్పాలంటే ఒకే కార్డును ఎన్నిసార్లైనా వాడొచ్చు, అంటే స్కేలబిలిటీ అనమాట. అంటే 1725లోనే ఇంత ఆలోచించారంటే గొప్ప విషయమే కదా. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఎంతో వేగంగానే సాగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ పంచ్ కార్డుల తర్వాత ఏమొచ్చింది? ఒకసారి దారి తెలిసాక అవసరాలు పెరిగే కొద్దీ మార్పులు వేగవంతమయ్యాయి. 1846లో టెలిగ్రాఫ్ మెసేజ్ల కోసం పేపర్ టేప్ వచ్చింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అంటే 1932 ప్రాంతంలో ఆ కోడ్ బ్రేకింగ్ అవసరాల కోసం మ్యాగ్నెటిక్ టేప్స్ వాడారు. అంటే ఎనిగ్మా లాంటి వాటి కోసం. ఎనిగ్మా యంత్రం అనేది రెండవ ప్రపంచ యుద్ధంలో సందేశాలను ఎన్క్రిప్ట్ చేయడానికి, అంటే సందేశాన్ని ఒక సీక్రెట్ కోడ్ రూపంలో మార్చడానికి, అలాగే ఆ సందేశాన్ని డీక్రిప్ట్ చేయడానికి ఉపయోగించిన జర్మన్ సాంకేతిక లిపి పరికరం. ఇది యుద్ధం యొక్క కమ్యూనికేషన్ భద్రతలో కీలక పాత్ర పోషించింది. ఇక 80ల్లో మనం బాగా చూసిన సీడీలు, డివిడీలు వచ్చాయి. వాటిని ఆప్టికల్ డిస్క్ అంటాం. ఇది 1982లో మొదలైంది. చివరికి 1984 తర్వాత వచ్చిన ఫ్లాష్ స్టోరేజ్ టెక్నాలజీ, అదే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో, పెన్ డ్రైవ్లలో, ఎస్ఎస్డీలలో ఉంది. అంటే కాగితం నుంచి సిలికాన్ చిప్స్ వరకు చాలా పెద్ద మార్పే జరిగింది. ఇంత వేగంగా ఈ టెక్నాలజీ మారడానికి కేవలం కొత్త ఆవిష్కరణలే కాదు, మరెన్నో కారణాలున్నాయి. ఒకటి, కొత్త మెటీరియల్స్ దొరకడం. కాగితం నుంచి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వరకు, తర్వాత సిలికాన్. తర్వాత 1890లో అమెరికా జనాభా లెక్కల్ని త్వరగా ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ అవసరం టెక్నాలజీని బాగా పాపులర్ చేసింది. ఎందుకంటే అప్పట్లో జనగణన చేయడానికి సుమారు 8 సంవత్సరాలు పట్టేది. కానీ అప్పుడు హెర్మన్ హాలరిత్ అనే స్టాటిస్టిషియన్ పంచ్డ్ కార్డ్ టాబ్యులేషన్ యంత్ర వ్యవస్థను కనుక్కున్నాడు. ఇది బాసిల్ బౌచన్ పట్టునేతకు ఉపయోగించిన పంచ్డ్ కార్డ్ టెక్నాలజీకి దగ్గరగా ఉంటుంది. కానీ ఇందులో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఉపయోగించి లెక్కించడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కేవలం ఒకే ఒక సంవత్సరంలో జనగణన ముగిసింది. ఆ తర్వాత ఈ పంచ్డ్ కార్డ్స్ కి బాగా డిమాండ్ పెరిగి ఆయన వీటికి సంబంధించి ఒక కంపెనీ కూడా మొదలుపెట్టాడు. తర్వాత ఆ కంపెనీ రూపాంతరం చెంది మనందరికీ తెలిసిన ఐబిఎం అనే కంపెనీ ఆవిర్భావానికి కారణమైంది. ఇంకా యుద్ధాలు కూడా టెక్నాలజీని బాగా ముందుకు తోసాయి. బ్లెడ్స్లీ పార్క్ లో కోడ్ బ్రేకింగ్ కావచ్చు, కోల్డ్ వార్ గూఢచర్యం కావచ్చు, ఇవన్నీ మ్యాగ్నెటిక్ టేప్, హార్డ్ డిస్క్ల అభివృద్ధికి కారణమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్లెడ్స్లీ పార్క్ లో రోజుకి సుమారు 20 లక్షల అడుగుల టేప్ ను ఉపయోగించి సమాచారాన్ని తెలుసుకునేవారు. అలాగే ఇప్పుడు ఈ కామర్స్ పెరిగాక వేగంగా డేటా ప్రాసెస్ అవ్వాలి, స్టోరేజ్ వేగంగా ఉండాలి, ఆ డిమాండ్ పెరిగింది. అంటే అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిదని చెప్పడానికి ఇవి గొప్ప ఉదాహరణలు. సాంస్కృతిక మార్పులు కూడా ఉన్నాయి. 1982లో సీడీలు వచ్చాక ఎంటర్టైన్మెంట్ రూపం మొత్తం మారిపోయింది. క్యాసెట్ల నుంచి సీడీలకు అదో పెద్ద మార్పు అప్పట్లో. అంతేకాదు, ఇంటర్నెట్ వచ్చాక అంతా మారిపోయింది. స్టోరేజ్ అనేది కేవలం మన కంప్యూటర్లో ఉండేది కాకుండా ఒక గ్లోబల్ నెట్వర్క్ లో భాగమైంది. అదే మనం క్లౌడ్ అంటున్నాం, క్లౌడ్ కంప్యూటింగ్. అంటే మన డేటాని మన దగ్గర కాకుండా ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో పెద్ద సర్వర్లలో దాచుకోవడం. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల వల్ల చిన్న సైజులో కదలిక లేని, అంటే మోటార్ లేని స్టోరేజ్ అవసరం పెరిగింది. అదే ఫ్లాష్ స్టోరేజ్, అంటే సాలిడ్ స్టేట్. ఈ మార్పుల ప్రభావం కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదు, సమాజంపై, ఉద్యోగాలపై చాలా ప్రభావం చూపించింది. ఉదాహరణకి ఇప్పుడు ఆ పంచ్ కార్డ్ టెక్నాలజీ తీసుకుంటే, అది వచ్చినప్పుడు లయన్లోని నేత కార్మికులు ఆటోమేషన్ వల్ల తమ ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు. 1801లో నిరసనలు కూడా చేశారు. అప్పటి నుంచే ఈ ఆటోమేషన్ భయాలు మొదలయ్యాయి. అవును, కానీ అదే టెక్నాలజీ ప్రభుత్వాలకు ఎంత ఉపయోగపడిందో చూడండి. 1890 యుఎస్ సెన్సస్ డేటాతో పరిపాలించడం సులువైంది. ఐబిఎం లాంటి పెద్ద కంపెనీలు పుట్టడానికి కారణమైంది. అలాగే హార్డ్ డిస్క్లు వచ్చాక ఏటీఎంలు వచ్చాయి. బ్యాంకింగ్ చాలా సులభమైంది. కొన్ని పాత ఉద్యోగాలు, అంటే ఫైల్ క్లర్క్ లాంటివి పోయాయి. కానీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ లాంటి కొత్త టెక్నికల్ ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఫ్లాష్ స్టోరేజ్ యుగంలో ఉన్నాం. దీని ప్రభావం ఇంకా పెద్దది. అసలు స్మార్ట్ ఫోన్ వల్లే మొబైల్ ఫస్ట్ ఎకానమీ అనేది వచ్చింది. ఏటా 100 కోట్లకు పైగా ఫోన్లు అమ్ముడవుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అయితే చెప్పక్కర్లేదు, భారీగా పెరిగింది. అయితే ఇందులో కూడా చాలా సవాళ్లు ఉన్నాయి. ఉదాహరణకు, ఈ చిప్ తయారీకి మనం తైవాన్ లాంటి కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. దానివల్ల గ్లోబల్ సప్లై చైన్ లో కొన్ని రిస్కులు, బలహీనతలు బయటపడ్డాయి. అలాగే మన డేటా అంతా ఇలా డిజిటల్ గా మారాక
ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలు కూడా బాగా పెరిగాయి. ఇంత సులువుగా డేటా దొరకడం మంచిదైనా అది ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఎలా వాడుతున్నారనేది పెద్ద ఆందోళన. నిజమే, అంటే ఒకప్పుడు పట్టుబట్టల డిజైన్ల కోసం మొదలైన ఆ రంధ్రాల కథ చివరికి మన నాగరికతకే వెన్నెముకగా మారిందన్నమాట. స్ట్రీమింగ్ క్లాసుల నుండి జన్యుపరమైన వైద్యం వరకు అన్నిటికీ ఈ డేటా స్టోరేజే కదా ఆధారం. ప్రతి టెక్నాలజీ ఒక ముందడుగు లాంటిది. అది సమయాన్ని, దూరాన్ని తగ్గించింది, మనుషులకు అవసరమైన నైపుణ్యాలను కూడా మార్చేసింది. ఒకప్పుడు చేతి పనికి విలువ ఉంటే ఇప్పుడు డేటాను విశ్లేషించే స్కిల్స్కు డిమాండ్ ఉంది. కాబట్టి టెక్నాలజీకి అనుగుణంగా మన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి.